హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ది ప్రమోషన్స్ లేవు, ఇవి లేవు, అవి లేవు అన్న రామ్ చరణ్ గారి అభిమానులకి మత్తిలి పోయే లెవెల్లో బుచ్చిబాబు అయితే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. ముఖ్యంగా నాకైతే ఈ ప్రమోషన్స్ మొత్తంలో బాగా నచ్చింది ఏంటంటే, మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో సినిమాలో వాటికి సంబంధించి వీడియోలు, మేకింగ్ వీడియోలు రిలీజ్ చేస్తూ ట్రైలర్ మీద అయితే విపరీతమైన హైప్ పెంచుతున్నాడు భయ్య. ఏం ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు అనే రేంజ్లో ఉంది ప్లానింగ్ మాత్రం. దానికి తోడు ఈ సినిమాకి సంబంధించి సినిమా లెంత్ ఎంత, దానికి తోడు సినిమా ఏ బ్యాక్డ్రాప్లో జరగబోతుంది, ఏ క్యారెక్టర్ ఉండబోతున్నాయి విషయాలు అయితే కొద్దిగా బయటకు వచ్చాయి భయ్య. ఇప్పుడు సినిమా 3 గంటల 2 నిమిషాల పాటు లాక్ చేశారట. దట్టు 1917 నుంచి 1980s ఒక 10 ఇయర్స్ స్పాన్లో జరిగే సినిమా అని చెప్పి. సో అంటే రామ్ చరణ్ గారికి గెటప్స్ చేంజ్ అవ్వడం వల్ల అందరూ ఏమనుకున్నాం అంటే డబుల్ క్యారెక్టర్ చేస్తున్నారు అది ఇది అనుకున్నాం. కానీ ఇదొక రామ్ చరణ్ పెద్ది క్యారెక్టర్ యొక్క లైఫ్ అనమాట. ఈ 10 ఇయర్స్ స్పాన్లో అతని లైఫ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, ఆ లైఫ్లో అతను జరిగిన నష్టాలు ఏంటి, ఆయన ఎలాంటి వారితో పోటీలు చేశారు, ఎలాంటి వారితో ఆయన యుద్ధం చేశారు అనేదే పెద్ది అనే సినిమా కాన్సెప్ట్ అని చెప్తున్నారు. సో ముఖ్యంగా నాకైతే సినిమా అనౌన్స్ చేసినప్పుడే మిర్జాపూర్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో దివ్యాంశు శర్మ, ఆయన క్యాష్ చేసుకున్నప్పుడే ఆయన ఎప్పుడైతే పెద్ద సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అనగానే ఫస్ట్ ఒక రకంగా చెప్పాలంటే బుచ్చిబాబు అక్కడ పెద్ద 6 కొట్టాడు అనిపించింది. అసలు మిర్జాపూర్ అనే ఆ వెబ్ సిరీస్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కంటే ఆ మొన్న అనే క్యారెక్టర్ దివ్యాంశు యాక్టింగ్కి ఫిదా అయిపోయారు తెలుగు వాళ్ళందరికీ పరిచయం అక్కలేని పేరు, ఆయన పేరు కూడా ఎవరో తెలియదు, జస్ట్ మొన్నబాయ్ అంతే. సో ఇలాంటిది ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ని, అది కూడా ఒక ఓరమాస్ సినిమాలో రామ్ చరణ్ లాంటి ఒక మాస్ హీరోకి ఆపోజిట్గా ఒక నెగిటివ్ షేడ్తో చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనే బుచ్చిబాబుకి అక్కడే సక్సెస్ అయిపోయాయి. సో ఆ దివ్యాంశు శర్మ గారికి సంబంధించి మనం మొన్నాబాయ్ సంబంధించి వీడియో కంటెంట్ అయితే ఈరోజు రిలీజ్ చేశాడు. అది చూసిన వెంటనే ఒకటే అనిపించింది, అంటే మేకింగ్ వీడియోని ఎలా ఉంటే ఇంక ఇద్దరి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఉంచుకోండి. ఆ మాస్ డైలాగ్ కానీ అవి పడుతూ ఉంటే రామ్ చరణ్ గారికి దివ్యాంశు శర్మకి మధ్య వేరే లెవెల్. సో ఇక నెక్స్ట్ రాబోతున్న కంటెంట్ కంటే ట్రైలర్ కంటే రామ్ చరణ్ గారి అభిమానులకి మైండ్ బ్లోయింగ్ న్యూస్ ఏంటంటే, ఉప్పల్లో జరగబోయే ఈవెంట్కి ఇప్పుడు SRH RCB మ్యాచ్లో ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టు బుచ్చిబాబు. అసలు ట్రైలర్ అనేది ఒక పెద్ద సర్ప్రైజ్ అంటున్నారు. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు ట్రైలర్లో ముఖ్యంగా క్రికెట్ షాట్, పెహల్వాన్ షాట్తో పాటు ఒక 3వ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఆ 3వ లుక్ చూసిన తర్వాత ఇప్పటికున్న హైప్ ఒక 10 ఇంతలు లేస్తుంది అంటున్నారు. సో ఇప్పటికే హైప్తో చచ్చిపోతున్న ఫ్యాన్స్కి ఇంకా ట్రైలర్ ఇవ్వబోయే కిక్ ఆ ట్రైలర్ తర్వాత ఉప్పల్లో జరగబోయే ఈవెంట్లో చాలా పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశారంట. సో రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు అసలు మీరు ఏం చేస్తున్నారు ఫ్యాన్స్కి నిజంగా బాబోయ్. అంటే రామ్ చరణ్ అనే వ్యక్తి మనసు పెట్టి ఫ్యాన్స్కి ఒక హిట్ ఇవ్వాలనుకుంటే ఈ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుద్ది భయ్య. మీరు ఎన్నైనా అనుకోండి, ఏదైనా అనుకోండి, డే 1 మాత్రం ఇప్పుడున్న హైప్కి కానీ ట్రైలర్ పగిలిందా ఇంకా ఊచకోత వేరు. ఇంకా లాంగ్ రన్ అంటారా, నేను ముందు నుంచి చెప్తున్నా ఇది 2000 కోట్లు కొట్టబోతున్న సినిమా. ఇంకా కొంతమంది ఫ్యాన్స్ ఏంటంటే ప్రమోషన్స్ లేవు, కేరళలో ప్రమోషన్స్ లేవు, ఇది లేవు, అది లేవు, ఏవో నొక్కేసుకుంటున్నారు. జస్ట్ ఈరోజే రామ్ చరణ్ గారిది ఒక వీడియో బయటకు వచ్చింది. ముంబైలో ఒక సెలూన్లో ఒక ఆయన మరి ఒక ఫేమస్ సెలూన్కి వెళ్ళారు. ఆ లుక్ ఏంటి భయ్య, ఆఫ్లైన్లో రామ్ చరణ్ గారిని చూస్తుంటే ఉపాసన గారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అమ్మాయిలు చాలా గట్టిగా దిష్టి పెడుతున్నారు రామ్ చరణ్ గారికి. ఏంటి భయ్య ఆ హెయిర్ స్టైల్కి అయితే పిచ్చ ఫ్యాన్స్ అయిపోతున్నారు ఒక్కొక్కరు. సో అలాంటిది ఇప్పుడు పెద్ద సినిమాకి కంటెంట్తో పాటు కరెక్ట్ కమర్షియల్ ఎలిమెంట్లు కూడా గట్టిగా యాడ్ చేసేది బుచ్చిబాబు. ప్రతి ఒక్కరు క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారు భయ్య. అంటే విన్నవాళ్ళు సోషల్ మీడియా ఇదనుకోవచ్చు అదనుకోవచ్చు, కానీ క్లైమాక్స్ ఒక 20 నిమిషాల పాటు పెద్ది అనే క్యారెక్టర్ సృష్టించబోయే విధ్వంసం సినీ చరిత్ర ఉన్నంతకాలం తెలుగు సినిమా కాదు భారతదేశ చరిత్రలో నిలిచిపోయే పెర్ఫార్మెన్స్ చేశారంట రామ్ చరణ్ గారు. దట్టు బుచ్చిబాబు గారు ఇంటర్వ్యూ కూడా ఈరోజు నైట్కో రేపు కూడా రిలీజ్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ప్రకారం సినిమా మొదలైన ఒక 15 నిమిషాల్లో మనం రామ్ చరణ్ గారిని కాదు పెద్ది అనే క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతాం, ఆ రేంజ్లో రక్కుమ్మేశారు రామ్ చరణ్ గారు పెర్ఫార్మెన్స్ అంటున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఆల్రెడీ యుఎస్లో తోప్ బుకింగ్స్, ఓవర్సీస్లో హంబుల్ ఫిల్మ్స్, నార్త్లో జియో వాళ్ళు, ఇంకా తెలుగు రాష్ట్రాలకు వస్తే మైత్రి వాళ్ళు ఓన్గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా తమిళనాడు, కేరళ ఇవన్నీ అంటారా. పెద్ది అనే సినిమా
ఒక పెద్ద యూనివర్సల్ కంటెంట్ సినిమా. సో మీరు ఫిక్స్ అయిపోండి, ఇది 1000 కోట్లు 500 కోట్లతోనో 1500 కోట్లతో ఆగిపోయే సినిమా కాదు. దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారబోతున్న సినిమా. ఒక క్లియర్గా చెప్పాలంటే ఒక బాహుబలి, ఒక దురంధర్, ఒక పుష్ప 2 ఎలాంటి, ఒక రకంగా చెప్పాలంటే బాక్స్ ఆఫీస్ని ఏ రేంజ్లో దున్నేసాయో వాటికి డబల్ రేంజ్లో పెద్ది అనే విస్ఫోటనం కొనసాగబోతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటన్నా పెద్ది అనే సినిమా న్యూట్రల్ ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్న సినిమా. ఒక న్యూట్రల్ ఆడియన్ అనేవాడు ఓన్ చేసుకుంటే ఆ రచ్చ ఎలా ఉంటుందంటే చూస్తారు మీరు. జూన్ 3వ తారీఖు నుంచి చూస్తారు. ఇంకా 4వ తారీఖు నుంచి ఇంకా రికార్డుల వేట. 3వ తారీఖు ఆల్మోస్ట్ ప్రీమియర్స్ అన్నీ లేచిపోతాయి భయ్య. ప్రీమియర్స్లోనే ఇండియాలో బిగ్గెస్ట్ టాప్ ఓజీ సినిమా. సో ఆ 150 కోట్ల ప్రీమియర్స్ లెగిసిపోద్ది. ఇంకా తర్వాత నుంచి ఇంక అన్నీ కూడా 2000 కోట్లకి ఒక్కొక్క మెట్టి అడిగేసుకుంటూ వెళ్ళిపోతుంది. నాకు తెలిసి ఒక 2-3 వారాల్లో మొత్తం ఇంకా ఇండియాలో ఏ రికార్డు లేకుండా లేపేస్తాడు. మీరు ఫిక్స్ అయిపోండి. ఇంకా రామ్ చరణ్ అంటే పెద్ది అనే సినిమాతో మొదలు పెడతారు రామ్ చరణ్ గారు. ఫిక్స్ ఇది. అలాంటి కంటెంట్ పెట్టుకున్నాడంట బుచ్చిబాబు. అసలు వాళ్ళిద్దరిని చూస్తుంటే ఆ హ్యాపీనెస్, అంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీసేటప్పుడు ఒక డైరెక్టర్ హీరోకి మధ్య ఉన్న బాండింగ్ చాలా క్లియర్గా బయట కనిపిస్తుంది. అదే ఇప్పుడు పెద్ద సినిమా కూడా కనిపిస్తుంది. సో ఫిక్స్ అయిపోండి. రామ్ చరణ్ గారి అభిమానులు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే దానికి ఒకటే 10 టైమ్స్ ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి. ఇక 10 టైమ్స్ ఇస్తాడు భయ్య బుచ్చిబాబు. ఇంట్రడక్షన్ సీనే మనకి పెద్ద తోపు సీన్ అట. దాని తర్వాత బెల్లం ఫ్యాక్టరీలో వచ్చే ఫైట్ ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి ఫైట్ అట. ఇక పెద్ద పెహల్వాన్ లుక్కి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే ఆ సీన్స్ ఉంటాయంట భయ్య, లీడింగ్ సీన్స్. ఒక్కొక్క సీను నువ్వు ఇంకా ఏంట్రా ఈ బుచ్చిబాబునే తీసాడు, లేదంటే రాజమౌళి ఏమైనా కూర్చున్నారా, లేదంటే సుకుమార్ ఏమైనా కూర్చున్నారా అనే ఫీల్ అయ్యే రేంజ్లో ఉంటుందట. మళ్ళీ చెప్తున్నా భయ్య, లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, బుచ్చిబాబు రామ్ చరణ్ సృష్టించబోతున్న విధ్వంసం ఒక 10 ఏళ్ల పాటు అలా ప్రతిరోజు మాట్లాడుకుంటారు భయ్య పెద్ద సినిమా గురించి. దట్ బుచ్చిబాబు అనే వ్యక్తి రెండో సినిమాతోనే 2000 కోట్లు కొట్టబోతున్న డైరెక్టర్గా చరిత్రకి ఎక్కుతాడు. ఇంకా రామ్ చరణ్ అనే వ్యక్తికి వన్స్ ఒక కంటెంట్ పరంగా ఒక కరెక్ట్ కంటెంట్ పడితే ఇండియా ఎలా వైబ్ అవుద్దో పెద్ద జూన్ 3వ తారీఖున చూస్తారు.